బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇరాన్లో ఆందోళనలు హింసాత్మకంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడి భారత రాయబార కార్యాలయం ఆ దేశంలో ఉంటున్న మన పౌరులను అప్రమత్తం చేసింది. అందుబాటులో ఉన్న రవాణా మార్గాల్లో దేశాన్ని వీడాలని సూచించింది. మరోవైపు భారత విదేశాంగ శాఖ సైతం తదుపరి నోటీసు ఇచ్చే వరకు ఆ దేశానికి ప్రయాణించొద్దని సూచించింది. స్థానికంగా మారుతున్న పరిస్థితుల దృష్ట్యా ఇరాన్లోని భారత పౌరులు, భారత సంతతికి చెందిన వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఆందోళనలు, ప్రదర్శనలు జరుగుతున్న ప్రాంతాలకు దూరంగా ఉండాలన్నారు. రాయబార కార్యాలయంతో టచ్ లో ఉండాలని తెలిపారు. భారత పౌరులు తమ పాస్పోర్టులు, గుర్తింపు కార్డులు సహా ప్రయాణ, ఇమ్మిగ్రేషన్ పత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. ఎంబసీలో రిజిస్టర్ కాకపోతే వెంటనే చేసుకోవాలని ఇరాన్లోని భారత రాయబార కార్యాలయం సూచించింది. ఇరాన్లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఉద్రిక్తంగా మారాయి. ఇప్పటి వరకు 2500 మందికి పైగా మృతి చెందారు. మరోవైపు నిరసనలు కొనసాగించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పిలుపునిచ్చారు. ఈ పరిణామాలపై భారత విదేశాంగ శాఖ ఇప్పటికే ఓసారి పౌరులను అప్రమత్తం చేసింది. ఇరాన్కు అనవసర ప్రయాణాలను మానుకోవాలని తెలిపింది.